ఇది నార్మల్ ఎల్జీ కంపెనీ వాషింగ్ మిషన్ అండి. దీంట్లో మనకు బేసిక్గా 2 ప్రాబ్లమ్స్ వచ్చాయండి. 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు వేస్ట్ వాటర్ పోయేదానికి బటన్ ఆన్ చేస్తాం కదా, ఇక్కడ బటన్ ఆన్ చేయకుండా మనకు కొన్నిసార్లు వాటర్ కారుతూ ఉంటుంది. ఒకసారి మనం బటన్ ఆన్ చేసినా కూడా వాటర్ సరిగ్గా రాదు. ఈ బేసిక్ ఈ 2 ప్రాబ్లమ్స్ మనకు లోపల మనకు డస్ట్ ఇరుక్కుపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు చూడండి వాటర్ వేసాను కదా, వాటర్ వేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనకు చూడండి కొద్దిగా వాటర్ లీకేజ్ వస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం బటన్ ఆన్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు వాటర్ సరిగ్గా రాదు. ఈ ప్రాబ్లం కూడా ఉంటుందండి. ఈ 2 ప్రాబ్లమ్స్కి ఒకే రిపేరు. ఇప్పుడు మనం బటన్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత వాటర్ అయితే రాలేదు కదా, ఇప్పుడు మనం చేస్తామంటే వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ మనం డోర్ ఓపెన్ చేసుకోవాలి. కటింగ్ బ్లేడ్ స్క్రూ డ్రైవర్ తీసుకోండి. మీరు బ్యాక్ సైడ్ స్క్రూస్ ఉంటాయి, ఈ స్క్రూస్ మనం ఓపెన్ చేసుకోవాలి స్టార్ స్క్రూ డ్రైవర్తో. ఓపెన్ చేసిన తర్వాత డోర్ మన కిందికి లాగితే కొంచెం పైన తగులుకు ఉంటుంది. దీని కిందికి లాగితే మనకు పైనుంచి ఓపెన్ అవుతుంది స్క్రూస్ తీసేసిన తర్వాత. ఇప్పుడు మనం చూడండి బేసిక్గా మెయిన్ ప్రాబ్లం అందరికీ వచ్చే చూడండి, ఇక్కడ వైర్ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ మనం బటన్ ఆన్ చేసేది ఆఫ్ చేసేది చూడండి పైకి లేసిన చెక్ చేయాలా. ఇది బాగానే లేస్తుంది, పైకి ఆఫ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇది అంతా బాగానే ఉంది కానీ కాకపోతే మనకు వాటర్ మనకు లీకేజ్ వస్తుంది. ఇంకోసారి వాటర్ కూడా పోవడం అనేది. ఈ క్యాప్ మనం డై సిస్టమ్ ఇది లెఫ్ట్ సైడ్ తిప్పితే ఓపెన్ అవుతుంది. ఏదో ఓపెన్ అయిన తర్వాత చూడండి మనం పైకి తీస్తున్నాను. పైకి తీసిన తర్వాత చూడండి ఎంత డస్ట్ ఉంది లోపల. ఈ విధంగా ఎంత డస్ట్ ఉంటే ఎలా వస్తుంది వాటర్, ఎలా పోతాయి. ఇంకోటి లీకేజ్ కూడా వాటర్ లీకేజ్ కంటిన్యూగా పోతుంటుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ కారణం ఇదే మనకి డస్ట్ ఇరుక్కుపోవడం వల్ల. చాలామంది చేసే మేజర్ ప్రాబ్లం ఏంటంటే చూడండి ఈ డస్ట్ ఎందుకు వస్తుందంటే ఈ ఉంటే బొచ్చు కంబల్స్ ఉంటాయి కదా, ఈ కంబల్స్ కొంతమంది ఈ కాళ్ళ కింద తుడిచే మ్యాట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వేసి మనం ఇచ్చేస్తుంటారు. అందువల్ల ఎరుకుంటుంది. ఇప్పుడు మనం వాటర్ వేసి కొంచెం పైప్లోకి ఫ్రీ చేస్తున్నాం. ఈ డస్ట్ మొత్తం మనం బయటకు తీస్తున్నాం ఈ విధంగా వాటర్ వేసి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వాటర్ మొత్తం వేసి క్లీన్ చేసి మన చేత్తో మనం వేయాలంటే లోపల కాయిన్స్ ఏమైనా ఉన్నాయి చెక్ చేయాలా, స్క్రూ డ్రైవర్తోనే ఏదైనా సరే బాగా క్లీన్ చేసేయాలా. ఎంత బాగా క్లీన్ అయితే మీకు ప్రాబ్లం రాదు. ఆ తర్వాత ఈ రబ్బర్ ఉంటుంది సార్, నల్ల రబ్బరు. ఇలా నల్ల రబ్బర్ని కూడా రబ్బర్తో కానీ చెత్త కానీ ఈ విధంగా మీరు వాటర్లో ముంచి బాగా క్లీన్ చేయండి. ఈ రబ్బర్ ఒకవేళ హోల్స్ పడిపోతే రబ్బర్ మార్చుకోవాల్సి వస్తుంది. రబ్బర్ అయితే బాగానే ఉంది. ఈ విధంగా బాగా క్లీన్ చేయండి మీరు. ఎంత బాగా క్లీన్ చేస్తుంది మంచిది. ఇది నల్లగా వచ్చేలా నార్మల్గా. ఓకే 100% క్లీన్ చేసేసాను. ఇప్పుడు చూడండి లోపల కూడా క్లీన్ చేసేసాను, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఇది యాస్ట్లో తీసిన యాస్టిస్గా మీరు ఆ విధంగా సెట్ చేసేసి ఈ క్యాప్ మనం ఆ విధంగా మన డైలీ సిస్టంలో మనం బిగించాలా అంతే. ఈ విధంగా బీచేస్తే ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. వేస్ట్గా వాటర్ మనకు పోదు. ఇంకోటి ఆఫ్ చేసినా ఆన్ చేసినా మనకు వాటర్ లీకేజ్ రాదు. ఇప్పుడు వాటర్ వేస్తాను కదా, ఇప్పుడు వాటర్ వేసి చెక్ చేద్దాం. మన తొట్లో వాటర్ మనం బాగా చేసాం. ఇప్పుడు చూడండి వాటర్ మనకు కారలేదు ఇక్కడ. ఓకే ఎటువంటి మన లీకేజ్ వాటర్ లేదు. ఓకేనా, పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆన్ చేసాం కదా, ఆన్ చేసినప్పుడు మనం వాటర్ స్పీడ్గా రావాలా. ఓకే ఇది కూడా బాగా రిపేర్ అయిపోయింది చూసారా. ఆన్ చేస్తే వాటర్ బాగా వస్తుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఈ విధంగా మీరు డెఫినెట్గా ఈ 2 ప్రాబ్లమ్స్ ఇదే మెయిన్ కారణం. డోర్ని బిగించేస్తాను యాస్టిస్గా. ఓకే ఇలా వాషింగ్ మిషన్ సంబంధించిన చాలా వీడియో చేశానండి. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ట్యాప్స్ ఎలా బిగించాలని వీడియో చేశాను. ఛానల్ చెక్ చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్, మీకు క్రియేట్ చేయాలని.